యుద్ధం మొదలైంది. శంఖాలు మోగాయి. రెండు సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలిచాయి. కురుక్షేత్ర భూమి ధర్మం అధర్మం మధ్య సంగ్రామానికి సిద్ధమైంది. అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తి చూశాడు. కాని ఎదురుగా కనిపించిన వారు శత్రువులు కాదు, తన సొంత బంధువులు. భీష్ముడు, ద్రోణాచార్యుడు తనకు ఆప్తులు, గురువులు. అర్జునుడికి ఏమర్థం కాలేదు. హృదయం కదిలింది. గాంధీవం చేతిలో నుంచి జారిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు పలికాడు, ధర్మం కోసం యుద్ధం తప్పదు అని. జ్ఞానం కలిగింది. అర్జునుడు మళ్లీ లేచాడు. మొదటి రోజు భీష్ముడు తన శక్తిని చూపించాడు. పాండవ సైన్యం తీవ్రంగా దెబ్బతింది. ఇది మొదట మాత్రమే. ముందు ఇంకా ఎన్నో రక్తపాతం రోజులు ఉన్నాయి. ఇది కురుక్షేత్రం. ఇక్కడ ప్రతిరోజు చరిత్ర అవుతుంది.